హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్, దట్ ఈస్ ఫిజిక్స్ కళాశాల. సో ఈ రోజు వీడియోలో మనం సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఫీ పేమెంట్కి టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. సో ఈ డీటెయిల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. అదేవిధంగా ఎవరైతే ఆల్రెడీ ఫీ పే చేశారో వాళ్ళు కాలేజ్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయడానికి మనకి ఆగస్ట్ 2 ఈజ్ ద లాస్ట్ డేట్, అంటే సాటర్డే రోజు లాస్ట్ డేట్. సో ఆ స్టూడెంట్స్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు యూ గైస్ నో దట్ వీ హ్యావ్ లాంచ్డ్ ద ఫిజిక్స్ కళాశాల అకాడమిక్ ఛానల్. సో ఈ ఛానల్లో మీకు క్లాస్ 10th and 11th and 12th సంబంధించి విల్ గెట్ ద కంప్లీట్ ఫిజిక్స్ కంటెంట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకేనా? సో డెఫినెట్గా మీ రిలేటివ్స్ ఆర్ సిబ్లింగ్స్ ఆర్ కజిన్స్ ఎవరున్నా కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో అండ్ మన కంటెంట్ కనుక మీకు కొంచెం యూజ్ అయింది అనిపించినా కూడా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో డెఫినెట్లీ ఇట్ బూస్ట్స్ అవర్ కాన్ఫిడెన్స్ and we'll definitely deliver the best content in the future. ఓకే, సో మీకు కనుక కంటెంట్ నచ్చితే ఒక్కసారి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే, చల్. సో ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయ్యి సెకండ్ ఫేజ్లో కూడా సేమ్ కాలేజ్ వచ్చింది అనుకోండి. సో ఫస్ట్ ఫేజ్ అండ్ దెన్ సెకండ్ ఫేజ్, ఇఫ్ ద స్టూడెంట్ గాట్ సేమ్ కాలేజ్, సో వీళ్ళు ఆల్రెడీ ఫీ పే చేసి ఉంటారు కాబట్టి ఈ స్టూడెంట్స్కి ఇప్పుడు కొత్తగా ఫీ పే చేయాల్సింది ఏముండదు. ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్లో అదే కాలేజ్, సెకండ్ ఫేజ్లో అదే కాలేజ్, బట్ బ్రాంచ్ డిఫరెన్స్ వచ్చిందనుకోండి, డిఫరెంట్ బ్రాంచ్ వచ్చిందనుకోండి, అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ బ్రాంచ్ చేంజ్ అయింది కాబట్టి. సో ఇక ఒకవేళ సేమ్ బ్రాంచ్ అండ్ సేమ్ కాలేజ్ ఉన్న వాళ్ళైతే సో ఇక అదే అలాట్మెంట్ ఆర్డర్ అండ్ అదే జాయినింగ్ రిపోర్ట్ తీసుకొని మీరు డైరెక్ట్ ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళొచ్చు. సో బట్ ఈ స్టూడెంట్స్ కాకుండా ఫస్ట్ ఫేజ్లో అసలు సీట్ లేదు అని అంటే ఫస్ట్ ఫేజ్లో ఒక కాలేజ్ వచ్చింది, సెకండ్ ఫేజ్లో డిఫరెంట్ కాలేజ్ వచ్చింది. ఫస్ట్ ఫేజ్లో అసలు సీట్ రాలేదు, నో సీట్, ఆర్ సెకండ్ ఫేజ్లో ఎక్స్ కాలేజ్ వచ్చింది. సో వీళ్ళు ఇప్పుడు డెఫినెట్గా ఫీ పే చేయాలి. ఓకేనా? ఒకవేళ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ 5,000 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది, 5,100 రూపీస్. సో రిమైనింగ్ వాళ్ళు అయితే కాలేజ్ ఫీజ్ ఒకవేళ ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే ఒక 10,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ అమౌంట్ పే చేయడానికి టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. అలా కాకుండా ఫస్ట్ ఫేజ్లో ఎక్స్ కాలేజ్ అండ్ సెకండ్ ఫేజ్లో వై కాలేజ్, వేరే కాలేజ్ వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఫీ అడ్జస్ట్మెంట్ ఉందనుకోండి, సో ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి అని అంటే ఇక్కడ ఆ ఫీ అడ్జస్ట్మెంట్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అంటే రేపే దానికి లాస్ట్ డేట్ అనమాట, అందుకే చెప్తున్నాను. సో ఒకవేళ ఇక్కడ 80,000 ఇక్కడ 90,000 ఉంటే 10,000 పే చేసి న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మళ్ళీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి ఈ న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ న్యూ జాయినింగ్ రిపోర్ట్ని మీరు ఈ వై కాలేజ్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ కాలేజ్ మీకు ఆల్రెడీ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక మీరు దీనికి వెళ్ళడానికి ఛాన్స్ లేదనమాట. సో ఇది సెకండ్ థింగ్. సో అట్లా కాకుండా ఒకవేళ ఈ 2 ఫేజ్లో సీట్ రాని వాళ్ళు డైరెక్ట్ థర్డ్ ఫేజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఫీ పేమెంట్కి అఫీషియల్గా మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. మేక్ ద పేమెంట్ ఆన్ ఆర్ బిఫోర్ 1/8/2025, అంటే 1st August 2025 రేపు లాస్ట్ డేట్. సో రిపోర్ట్ ఇన్ పర్సన్ at the allotted college from 30 to 2nd August. సో 30th July అంటే ఈ రోజు నుంచి నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కదా. సో నిన్నటి నుంచి మనకి 2nd August వరకు ఛాన్స్ ఉందన్నమాట, సాటర్డే వరకు ఛాన్స్ ఉంది. అండ్ హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ. ఓకేనా? దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఫీ పేమెంట్కి అయితే రేపు మనకి లాస్ట్ డేట్ అండ్ ఫిజికల్ రిపోర్టింగ్కి ఎల్లుండి లాస్ట్ డేట్. ఓకే, సో ఇక్కడ మేజర్ డౌట్ ఏంటి అని అంటే స్టూడెంట్స్కి, సార్ నేను ఇప్పుడు ఫీ పేమెంట్ చేస్తున్నాను, థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ ఫీ పేమెంట్ చేసి ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్ళిన తర్వాత కాలేజెస్ వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు సార్, అండ్ దెన్ కాలేజెస్ వాళ్ళు అడ్మిషన్ ఫీ అడుగుతున్నారు అండ్ సమ్ స్పెషల్ ఫీ అడుగుతున్నారు, ల్యాబ్ అండ్ లైబ్రరీ ఫీజు అడుగుతున్నారు. సో ఇట్లా కొంతమంది స్టూడెంట్స్ మార్నింగ్ నుంచి నాకు ఆల్మోస్ట్ చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేశారు అండ్ కొంతమంది కాల్ చేశారు. సో ఇప్పుడు ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఒకసారి కనుక మనం అఫీషియల్ గైడ్ లైన్స్ చూసుకుంటే సో మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ సీట్ కనుక వెరీ సాటిస్ఫైడ్, మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళరు అని అనుకుంటే
సో మీరు జాగ్రత్త వినండి, ఇది సెకండ్ ఫేజ్ సీటు మీకు ఫైనల్. ఇక నేను థర్డ్ ఫేజ్కి వెళ్ళను అనుకున్న స్టూడెంట్స్ మీరు ఏ ప్రాబ్లం లేకుండా సో మీ ఒరిజినల్స్ సబ్మిట్ చేసేసేయండి. ఒకవేళ అడిగితే కాలేజ్లో టీసీతో పాటు వేరే అడిగారు అనుకోండి, సో ఒరిజినల్ సబ్మిట్ చేసేసేయండి. అండ్ ఏమన్నా ఎక్స్ట్రా ఫీ అమౌంట్స్ ఉంటే ఆ ఎక్స్ట్రా ఫీ అమౌంట్స్ కూడా పే చేయండి, ఎందుకంటే అవి సో మీరు ఇప్పుడు కాకపోయినా ఒక వారం 10 రోజుల తర్వాత అయినా పే చేయాల్సిన అమౌంట్ ప్రతి కాలేజీలో ఉంటుంది అది. ఓకే, సో ఎవరు సెకండ్ ఫేజ్లో కంప్లీట్గా సాటిస్ఫై అయ్యి అదే నాకు ఫైనల్ కాలేజ్ అన్నవాళ్ళు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సో స్టూడెంట్స్ ఎవరైతే సెకండ్ ఫేజ్లో నాకు సమ్ కాలేజ్ వచ్చింది, బట్ నేను థర్డ్ ఫేజ్కి వెళ్ళాలి అని అనుకుంటున్నా. సో థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్కి వెళ్తే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, సో ఈ రోజు వచ్చిన కొన్ని ఇష్యూస్ ఏంటి అని అంటే, సో సమ్ కాలేజ్ ఏదో ఒక కాలేజ్ స్టూడెంట్ వెళ్ళిన తర్వాత సో నువ్వు కంపల్సరీ ఒరిజినల్ ఇచ్చేసేయాలి, అండ్ దెన్ ల్యాబ్ అండ్ లైబ్రరీ ఫీజు కూడా ఇప్పుడే పే చేసేసేయాలి అని అంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏంటి, నాకు మరి థర్డ్ ఫేజ్లో వస్తే మళ్ళీ అమౌంట్ రిటర్న్ ఇస్తారా లేదా? సో మీకు సర్టిఫికేట్స్ పరంగా మనకి క్లియర్గా గైడ్ లైన్స్ ఉన్నాయి చూడండి. సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో నుంచి నేను తీసుకున్నది ఇది. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ అలాటెడ్ సీట్ ఇన్ ద అదర్ కాలేజ్ ఇన్ ద ఫైనల్ ఫేజ్, ఒకవేళ థర్డ్ ఫేజ్లో కనుక మీకు ఏ కాలేజ్లో అంటే ఇప్పుడున్న సెకండ్ ఫేజ్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్లో సీట్ వచ్చింది అని అంటే, కలెక్ట్ యువర్ already submitted original TC from the second phase allotted college and have to submit the same at the allotted college in the final phase. సో మీరు అప్పుడు మీ సర్టిఫికేట్స్ని తీసుకొని డైరెక్ట్ ఫైనల్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి అయితే సో వెళ్ళొచ్చు. ఇది అఫీషియల్గా మీకు ఇచ్చింది కాబట్టి కాలేజ్ వాళ్ళు వాళ్ళకి ఎటువంటి రైట్ కూడా లేదనమాట, ఎందుకంటే మీ సీట్ అసలు వాళ్ళ దగ్గర ఉండదు, మీ డాక్యుమెంట్స్ పెట్టుకొని కూడా వాళ్ళు ఏం చేసేది లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, సార్ మేము అడ్మిషన్ ఫీ కడుతున్నాం, లేదంటే ఏదో సమ్ అమౌంట్ ఆఫ్ ఫీ కడుతున్నాం, అది రిజిస్ట్రేషన్ ఫీయా, అడ్మిషన్ ఫీయా, స్పెషల్ ఫీయా, ల్యాబ్ అండ్ లైబ్రరీ ఫీయా, రకరకాల పేర్లు ఉంటాయి వాటికి. సో కొన్ని కాలేజీలో 15,000, 18,000, 20,000. సో ఇంకొక స్టూడెంట్ ఈరోజు పొద్దున్న చెప్పింది ఏంటి అంటే, నేను ఎస్సీ స్టూడెంట్ సార్, నాకు కంప్లీట్ ఫుల్ రీఎంబర్స్మెంట్. సో ఫస్ట్ ఇయర్కి 21 అవుతాయంట, సెకండ్ ఇయర్కి 10 అవుతాయంట, థర్డ్ ఇయర్కి మళ్ళీ 10 అంట, ఫోర్త్ ఇయర్కి మళ్ళీ 10 అంట, మొత్తం ఇప్పుడు 50,000 కట్టమంటున్నారు సార్ అని అంటున్నాడు. ఆ 50 ఒక్కసారే కట్టాలంట, 50,000 ఇప్పుడు కడితేనే సో ఇప్పుడు నీ ఫిజికల్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ చేస్తున్నావు. సో ఇట్లా ఈ రకంగా రకరకాల కాలేజీలు రకరకాలుగా స్టూడెంట్స్ అయితే కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి. ఓకే, సో ఇక్కడ మనకు ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ ఓపెన్గా చెప్పేస్తున్నాను మీకు. సో ఇక్కడ మనకు కాలేజెస్తోని ఎటువంటి ఇది కూడా లేదు. సో అంటే కాలేజెస్తో మనకి ఎటువంటి ద్వేషం కానీ లేదంటే కాలేజెస్తోని ఎటువంటి వ్యతిరేకత కానీ మనకు లేదు. సో జస్ట్ ఏంటి అని అంటే స్టూడెంట్స్ బెనిఫిట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఈ స్టూడెంట్ 50,000 కట్టే పరిస్థితి లేదు, అసలు ఫీఏ ఉండదు అనుకొని డైరెక్ట్ సబ్మిట్ చేయడానికి వచ్చాడు. బట్ ఇక్కడికి వచ్చాక డిఫరెంట్ సినారియో. సో మీకు ఎక్కడైనా మొత్తం నేను ఈరోజు మార్నింగ్ నుంచి ఎందుకైనా మంచిది మళ్ళీ ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ ఎంసెట్ చదువుదామని సో మార్నింగ్ నుంచి ఒక 3 టైమ్స్ చదివా. సో ఆ 3 టైమ్స్ చదివిన దాంట్లో కూడా నేను నోట్ చేసుకున్న పాయింట్స్, సో ఇది హైలైటెడ్ పాయింట్ అనమాట. ఇక్కడ మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో సో ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్, ఇదైతే మీరు కంపల్సరీ చేసేస్తారు. సో హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ద సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ టీసీ అని చెప్పారు, కానీ ఎక్కడ ఒరిజినల్స్ అదర్ అని చెప్పలేదు. బట్ ఓకే, కాలేజెస్ తీసుకుంటే తీసుకున్నారు, అవి ఎట్లయినా ఇచ్చేస్తారు. బట్ ఫీ కలెక్ట్ చేసుకోవాలని అయితే ఎక్కడ రాలేదు. ఓకే, బట్ ఒకవేళ మనకి ఏమన్నా కాలేజెస్కి సర్క్యులర్ వెళ్తే సో అది మనకు అఫీషియల్గా ఏదైనా తెలిస్తే బాగుంటుంది. సో స్టూడెంట్స్ కూడా ఏంటి ప్రిపేర్డ్గా ఉండి కాలేజెస్కి ఆ ఫీ అమౌంట్ పే చేస్తారు. ఓకేనా, ఓన్లీ కాలేజెస్కి సర్క్యులర్ ఎల్లుంటుంది, ఎందుకంటే ఆ సర్క్యులర్ ఎల్లుంటే ఆ స్టూడెంట్స్ అందరి దగ్గర నుంచి ఫీ అమౌంట్ తీసుకోవాలి. బట్ మళ్ళీ కొన్ని కాలేజెస్ ఈరోజు కొంతమంది స్టూడెంట్స్ దగ్గరనేమో తీసుకున్నాయి ఫీ అమౌంట్, ఇంకొంతమంది స్టూడెంట్స్ దగ్గరనేమో ఓన్లీ సర్టిఫికేట్ తీసేసుకొని ఆ ఎక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇచ్చాయి. ఓకేనా, సో ఇది చిన్న కాలేజీ పెద్ద కాలేజ్ అని ఏం లేదు. సో ఇంకా కొన్ని పెద్ద కాలేజెస్ అయితే వాళ్ళ పేరు పెట్టుకొని మరి సో మీరు ఒరిజినల్స్ ఇవ్వాలి అండ్ మీరు ఇంత ఫీ అమౌంట్ పే చేయాలని డైరెక్ట్ పెట్టేసుకున్నారు, అక్కడ సర్క్యులర్ కూడా ఉంది. ఓకే, సో బట్ ఇది అఫీషియల్గా మనకి ఎక్కడ కూడా వెబ్సైట్లో లేదు. సార్ ఇది ఎవ్రీ ఇయర్ జరిగేదే కదా, కాలేజీలో కంపల్సరీ కట్టాల్సిందే కదా అంటే, సో లాస్ట్ ఇయర్ సినారియో చూసుకుంటే మనకి సెకండ్ ఫేజ్ తర్వాత ఫిజికల్ రిపోర్టింగ్ లేదు లాస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ అనౌన్స్ చేశారు ఉంటుంది అని, బట్ దాన్ని క్యాన్సిల్ చేసి మీరు ఇప్పుడు రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, సో థర్డ్ ఫేజ్ తర్వాతనే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని సో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో అప్పుడు ఏంటంటే థర్డ్ ఫేజ్ తర్వాత ఏ సీట్ వచ్చిందో ఆ సీట్ ఫైనల్ కాబట్టి ఆ స్టూడెంట్ అప్పుడు వెళ్ళి నిరభ్యంతరంగా
సో ఫీ కట్టేస్తాడు అండ్ డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాడు, ఎందుకంటే అది ఫైనల్ కాలేజ్. బట్ ఇక్కడ ఈ ఇయర్ వచ్చేసరికి సో మనకి సెకండ్ ఫేజ్ సీటే నాకు ఫైనల్ కాదు అనుకుని ఉన్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నారు. సీట్స్ అవైలబిలిటీని పక్కన పెడితే సో వాళ్ళైతే ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు నాకు వస్తే పరిస్థితి ఏంటి సార్? సో నా ఈ సర్టిఫికేట్స్ అంటే ఇచ్చేస్తారు, ఎట్లనో మీరు ఎట్లనో ఏదో ఒకటి చేసి, ఎందుకంటే మీ సీట్ అక్కడి నుంచి పోయిన తర్వాత వాళ్ళకు కూడా మీ సర్టిఫికేట్స్ అని పెద్దగా యూజ్ ఉండదు. బట్ మా డబ్బుల పరిస్థితి ఏంటి సార్ అని అడుగుతున్నారు. సో ఫీ అమౌంట్ కట్టాలని అయితే ఎక్కడ లేదు. సో మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు రేపు ఎల్లుండి వెళ్ళే వాళ్ళు సో స్మూత్గా మీ కాలేజ్ మేనేజ్మెంట్తోని డీల్ చేయండి. సో వాళ్ళకి ఒకసారి క్లియర్గా చెప్పండి. సో ఒకవేళ కాలేజెస్కి ఏదన్నా ఎంసెట్ కన్వీనర్ నుంచి సర్క్యులర్ వచ్చి ఉంటే సో అది ఒకసారి మీరు కావాలంటే నేను చూడొచ్చా అని అడిగి చూడండి. అంటే వాళ్ళకి ఏమన్నా ఇంటర్నల్గా సర్క్యులర్ వచ్చి ఉంటాయి, ఇట్లా మీరు కంపల్సరీ మీ అడ్మిషన్ ఫీ, ల్యాబ్ ఫీ, లైబ్రరీ ఫీ ఇప్పుడే తీసుకోండి అని వచ్చి ఉంటాయి. సో ఒకసారి అడిగి చూడండి, సో వాళ్ళు కూడా చూపిస్తారు. ఓకే, సో ఇది మెయిన్గా సో అడ్మిషన్ ఫీ అండ్ స్పెషల్ ఫీ స్టూడెంట్స్ గురించి నేను చెప్పే విషయాలు. సో మేము పే చేయాలా సార్ అంటే అదైతే అఫీషియల్గా లేదు. సో బట్ మీరు ఒకసారి కాలేజీలో రిక్వెస్ట్ చేయండి, సార్ నేను థర్డ్ ఫేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి సో ఇప్పుడు పే చేయను. సో మళ్ళీ ఒకవేళ నాకు ఇదే కాలేజ్ ఉంటే ఎట్లయినా మళ్ళీ 13th 14th ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ, అంటే ఆగస్ట్ 13th 14th మళ్ళీ ఫిజికల్ రిపోర్టింగ్ మ్యాండేటరీ ఉంది కదా సార్, అప్పుడు వచ్చి పే చేస్తాను, ఇప్పటికైతే డాక్యుమెంట్స్ తీసుకోండి అని సో మీరు స్మూత్ వేలో వాళ్ళతో డీల్ చేసుకోండి. ఓకేనా? సో దట్స్ ద బెస్ట్ వే. సో ఒకవేళ మీ కాలేజ్ చేంజ్ అయింది అనుకోండి, మీ సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇచ్చేస్తారు. ఒకవేళ సెకండ్ ఫేజ్లో ఫైనల్ అనుకున్న స్టూడెంట్స్ అయితే ఇక మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో మీ కాలేజ్ వాళ్ళతో మీకు గొడవ వద్దు, ఎందుకంటే మీరు 4 years అక్కడ జర్నీ చేయాలి. సో మీ ఫేజ్ ఇప్పుడే హైలైట్ అయింది అనుకోండి, వద్దు. ఓకే, సో కాబట్టి సెకండ్ ఫేజే ఫైనల్ అనుకున్న స్టూడెంట్స్ మొత్తం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేసేయండి అండ్ ఫీ అమౌంట్ ఏదైనా ఉన్నా కూడా పే చేసేసేయండి. ఓకే, సో ఒకవేళ ఫైనల్ ఫేజ్లో మీకు ఇక్కడ చూడండి, సో ఫైనల్ ఫేజ్లో ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ అలాటెడ్ సీట్ ఇన్ ద అదర్ బ్రాంచ్ ఇన్ ద సేమ్ కాలేజ్, ఒకవేళ మీకు మళ్ళీ సేమ్ కాలేజ్లో అదర్ బ్రాంచ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీరు ఏం చేయాలి, ద క్యాండిడేట్ హ్యాస్ టు డౌన్లోడ్ ద న్యూ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ పే ట్యూషన్ ఫీ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అండ్ సెల్ఫ్ రిపోర్ట్ త్రూ ఆన్లైన్ ఫర్ ద చేంజ్డ్ బ్రాంచ్ అండ్ హ్యావ్ టు సబ్మిట్ ద సేమ్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్ ఫైనల్ ఫేజ్. ఒకవేళ మళ్ళీ మీకు సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజే బట్ డిఫరెంట్ బ్రాంచ్ థర్డ్ ఫేజ్లో వచ్చింది అనుకోండి, మళ్ళీ అప్పుడు న్యూ అలాట్మెంట్ ఆర్డర్, ఎందుకంటే దాంట్లో బ్రాంచ్ చేంజ్ ఉంటుంది కాబట్టి సో న్యూ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి మళ్ళీ సబ్మిట్ చేయాలి. ఓకేనా? సో నేను చెప్పిన విషయాలు స్టూడెంట్స్కి అర్థమయ్యాయి అనుకుంటాను. సో ఒకటేంటి అని అంటే సో ఫీ పేమెంట్కి టుమారో లాస్ట్ డేట్. ఓకే, కంపల్సరీ థర్డ్ ఫేజ్కి వెళ్దాం అనుకున్న ప్రతి స్టూడెంట్ కూడా సో రేపు ఫీ పే చేయండి. ఒకవేళ సో మీరు రేపు ఫీ పే చేయలేదు అంటే సో మీరు ఎంసెట్ థర్డ్ ఫేజ్కి ఎలిజిబుల్ కాదు, ఇక మీరు ఎంసెట్ రేస్లో లేనట్లే. ఇక మీకు ఏదో మేనేజ్మెంట్ కోటా సీటో లేదంటే ఏదైనా యూనివర్సిటీ సీటో సో లేదంటే అదర్ స్టేట్ యూనివర్సిటీ సీటో లేదంటే అదర్ స్టేట్ కాలేజ్ సీటో ఉంది అని అంటే సో అప్పుడు మీరు సెకండ్ ఫేజ్లో ఫీజు కట్టకండి. ఓకేనా? సో సెకండ్ ఫేజ్లో ఫీజు కట్టకపోయినా లేదంటే సో ఎల్లుండి లోపు సో మీరు ఫిజికల్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా ఓవరాల్గా మీ సీట్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో ఇది మీకు ఈరోజు వీడియో కంప్లీట్ డీటెయిల్స్. సో కాబట్టి సో మీరు వెళ్ళిన కాలేజ్తోని సో స్మూత్గా డీల్ చేసుకోండి, జాగ్రత్తగా మాట్లాడుకోండి. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. సో విల్ డిస్కస్ other useful information in the next video. So till then, keep studying. All the very best. Bye.